అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనకి కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్స్ని నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకొని వచ్చింది. సో ఈ లేబర్ కోడ్స్ వల్ల కంపెనీ యొక్క యాజమాన్యాలకి ఎంతో ఫెసిలిటేటర్గా ఉపయోగపడతాయి ఈ కోడ్స్. అదేవిధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇది ప్రమోట్ చేస్తుంది అని కేంద్రం వాదిస్తూ ఉంది. అదేవిధంగా ఈ 4 లేబర్ కోడ్స్ వర్కర్స్ కూడా ఎంతో బెనిఫిట్ అవుతారు, వాళ్ళ యొక్క రైట్స్ని ఇంకా ఎఫెక్టివ్గా వాళ్ళు పొందుతారని కేంద్రం చెప్తుంది. అయితే ఈ 4 లేబర్ కోడ్స్ వల్ల కార్మికులు తమ హక్కులను కోల్పోతారని ఈ ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు వాళ్ళు వాదిస్తూ ఉన్నాయన్నమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి రాబోయే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్గా గ్రూప్ 1 మెయిన్స్లో మనకి లేబర్ లాస్ అని స్పెషల్గా ఒక టాపిక్కే ఉంది. అదేవిధంగా ఈ 4 లేబర్ కోడ్స్ గురించి ప్రతి ఒక్క వర్కరు కంపల్సరీగా తెలుసుకోవాలండి. ఈ 4 లేబర్ కోడ్స్లో ఏమేమి కార్మికులకు ఏమేమి హక్కులు కల్పించారు, లేదా వారి యొక్క రైట్స్ని ఏదైనా వీళ్ళు తీసేశారా అన్న విధంలో ఖచ్చితంగా ప్రతి కార్మికుడు తెలుసుకోవాలి. సో ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఇండియన్ ఎకానమీని బిఫోర్ ఎల్పిజి రిఫార్మ్స్, ఆఫ్టర్ ఎల్పిజి రిఫార్మ్స్, ట్యాక్సేషన్లో బిఫోర్ జిఎస్టీ, ఆఫ్టర్ జిఎస్టీ, అదేవిధంగా హిస్టరీలో బిఫోర్ ఇండిపెండెన్స్, ఆఫ్టర్ ఇండిపెండెన్స్ అని ఏ విధంగా డివైడ్ చేస్తున్నామో, అదేవిధంగా లేబర్ చరిత్రలోనే, ఇది కార్మికుల చరిత్రలోనే మనకి గతంలో ఉన్న 29 చట్టాల స్థానంలో మనకి ఈ 4 లేబర్ కోడ్స్ని తీసుకొని వచ్చారు. సో కాబట్టి ఎంతో ఇంపార్టెంట్ అనమాట. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్కరూ ఈ లేబర్ కోడ్స్ గురించి తెలుసుకోవాలన్నమాట. సో గతంలో ఉన్న 29 చట్టాలు, 29 లాస్ ప్లేస్లో ఈ 4 లేబర్ కోడ్స్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఫస్ట్ ఆ 4 లేబర్ కోడ్స్ ఏంది? ద కోడ్ ఆన్ వేజెస్, ఫస్ట్ వన్ ద కోడ్ ఆన్ వేజెస్ 2019, ఫస్ట్ వన్. సెకండ్ వన్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. థర్డ్ వన్ ద ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్ 2020. ఫోర్త్ వన్ ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్ కోడ్ 2020. ఈ 4 కోడ్స్ని మనకి నవంబర్ 21 నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. మీకు తెలుసు, ఏదైనా ఒక చట్టం పార్లమెంట్ ఆమోదించిన వెంటనే, రాష్ట్రపతి సంతకం పెట్టిన వెంటనే అది అమల్లోకి రాదు. అది ఎప్పుడు అమల్లోకి వస్తుందంటే దాని యొక్క అమలుకు సంబంధించి సంబంధిత మినిస్ట్రీ గైడ్లైన్స్ని విడుదల చేసిన తర్వాతనే అది అమల్లోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా ఈ 4 లేబర్ కోడ్స్ అనేటివి నవంబర్ 21 నుంచి మనకి అమల్లోకి వచ్చాయి. సో ఈ 4 లేబర్ కోడ్స్ గురించి నేను ప్రతి కోడ్ గురించి ఒక 10 పాయింట్లు చెప్తానండి. ఈ 10 పాయింట్లు మీరు డైరెక్ట్ గ్రూప్ 1 మెయిన్స్లో రాయొచ్చు అనమాట. చాలా ఇంపార్టెంట్, ప్రతి కార్మికుడు దీన్ని తెలుసుకోవాలండి. ఓకేనా? ఫస్ట్ ద కోడ్ ఆన్ వేజెస్. ద కోడ్ ఆన్ వేజెస్ కింద ఫస్ట్ వేజ్ అంటే ఏంది, అదేవిధంగా ఎవరైతే ఎంప్లాయీ, ఇక్కడ ఎంప్లాయీ అంటే కార్మికుడు అనమాట, వర్కరు. ఎంప్లాయర్ అంటే యాజమాన్యుడు, ఎవరైతే ఉద్యోగం కల్పిస్తున్నాడో వారినే ఎంప్లాయర్ అంటారనమాట. ఫస్ట్ ఇది. ఇంకొకటి ఏంటంటే ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏంది, అన్ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏంది, ఈ రెండింటికి మనం ఫస్ట్ మనకి ఆ వివరణ తెలుసుకోవాలన్నమాట. ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏదైతే ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ ఏదైనా ఒక చట్టం కింద రిజిస్టర్ అయ్యి ఆ తర్వాత ఆ చట్టం ద్వారా కార్యకలాపాలు తమ వర్కింగ్ని కొనసాగిస్తుంటే దాన్ని ఆర్గనైజర్ సెక్టార్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక కంపెనీ యాక్ట్స్ కింద కానీ, లేదా కోఆపరేటివ్స్ యాక్ట్ కింద కానీ, లేదా ఎంఎస్ఎంఈ యాక్ట్ కింద కానీ, ఏదో ఒక యాక్ట్ కింద రిజిస్టర్ అయ్యి దాని కార్యకలాపాలు వర్కింగ్ని కొనసాగిస్తుంటుంది, దాన్ని ఆర్గనైజర్ సెక్టార్ అంటారు. ఉదాహరణకి కంపెనీలు, చాలా ఎంఎన్సీ కంపెనీలు, చాలా కంపెనీలు ఉన్నాయి, మీకు తెలుసు. కానీ అన్ఆర్గనైజర్ సెక్టార్ అంటే ఏ సంస్థ అయితే ఏ చట్టం కింద రిజిస్టర్ అవ్వకుండా సొంతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఉంటాయో వాటిని అన్ఆర్గనైజర్ సెక్టారు అంటారు. ఎగ్జాంపుల్గా అగ్రికల్చర్, వ్యవసాయం అనేది ఒక అన్ఆర్గనైజర్ సెక్టార్. అదేవిధంగా కన్స్ట్రక్షన్ వర్కర్స్, భవన కార్మికులు, వీళ్ళు కూడా అన్ఆర్గనైజర్ సెక్టార్. అదేవిధంగా హోటల్స్లో పనిచేస్తుంటారు కదా, వాళ్ళు కూడా అన్ఆర్గనైజర్ సెక్టార్ కిందే వస్తారనమాట. ఓకేనా? ఇది మీకు తెలిసింది. నెక్స్ట్ నేను చెప్పేది ద కోడ్ ఆన్ వేజెస్. ద కోడ్ ఆన్ వేజెస్లో ఫస్ట్ మినిమం వేజ్, కనీస వేతనాన్ని ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్. గతంలో కూడా కనీస వేతనం ఉండేది, కానీ ఈ కనీస వేతనం అనేది అన్ఆర్గనైజర్ సెక్టార్కి వాళ్ళకి లేదు. ఆర్గనైజర్ సెక్టార్కి ఎవరైతే మంత్లీ ఇన్కమ్ 24,000 కంటే తక్కువ తీసుకుంటున్నారో
వాళ్ళకే ఈ కనీస వేతనం అనేది అమలయ్యేది. కానీ ఇప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ ఆర్ సెక్టార్ అండ్ ఆర్ ఎంప్లాయ్మెంట్ ఏ రకమైన వాళ్ళకైనా కూడా ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనీస వేతనం మినిమం వేజ్ అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుందన్నమాట ఈ ఈ ఈ కోడ్ కింద. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో ఇంకోటి ఏంటంటే ఈ మినిమం వేజ్ నేను చెప్పా కదా ఖచ్చితంగా అమల్లోకి ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ సోషల్ సెక్యూరిటీ అంటే మీరు తెలుసుకోవాలి ఫస్ట్. సామాజిక భద్రత అంటారు. అంటే ఒక ఎంప్లాయీ యొక్క రిటైర్మెంట్ తర్వాత అతనికి వచ్చే గ్రాట్యుటీ కానీ, పెన్షన్ కానీ, లేదా అతను ఉద్యోగంలో ఉన్నప్పుడు ఏదైనా ఇన్సూరెన్స్ కల్పించడం కానీ, ఇలాంటివన్నిటిని సోషల్ సెక్యూరిటీ అంటారు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, గతంలో మామూలుగా ఒక ఎంప్లాయీకి బేసిక్ పే ప్లస్ డిఏ మీదే గతంలో ఈ సోషల్ సెక్యూరిటీకి యాజమాన్యాలు కొంత అమౌంట్ని పే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎంప్లాయీ తరపున యాజమాన్యాలు ఎంప్లాయీకి వచ్చే బేసిక్ ప్లస్ డిఏ దాని మీద కొంత పర్సంటేజు అతని యొక్క సోషల్ సెక్యూరిటీ కోసం వాళ్ళు జమ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దాన్ని విస్తృతం చేశారు, దాని యొక్క డెఫినేషన్ ఎక్స్టెండ్ చేశారనమాట. ఈ శాలరీ యొక్క డెఫినేషన్ ఇప్పుడు బేసిక్ పే ప్లస్ డిఏ ప్లస్ ఆర్ఏ అంటే రిటైనింగ్ అలవెన్స్ ఆర్ ఇంకా హెచ్ఆర్ఏ ప్లస్ ఇంకేమైనా బోనస్లు ఇస్తే అవన్నీ కలుపుకొని టోటల్ శాలరీ మీద కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళ సోషల్ సెక్యూరిటీ కోసం వాళ్ళు ఎంప్లాయర్స్ వాళ్ళు అమౌంట్ జమ చేయాల్సి ఉంటుంది. గతంలో బేసిక్ ప్లస్ డిఏ మీదే యాజమాన్యాలు వీళ్ళు అమౌంట్ని జమ చేసేవాళ్ళు. ఈసారి అన్ని టోటల్ శాలరీ బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ ప్లస్ ట్రావెలింగ్ అలవెన్స్ ప్లస్ బోనస్ ప్లస్ ఇంకా ఏవేవైనా వచ్చినా ఆ టోటల్ శాలరీ మీదే వాళ్ళు మనకి ఆ పర్సంటేజ్ని సోషల్ సెక్యూరిటీ కింద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. సో 2 పాయింట్లు అయినాయి. 3వ పాయింట్ ఏంటంటే వర్కింగ్ అవర్స్ అనేది ఒక వారానికి మ్యాక్సిమం 48 అవర్స్, ఒక రోజుకి 8 అవర్సే చేయించాలన్నమాట. గరిష్టంగా 12 అవర్స్, మ్యాక్సిమం 12 అవర్స్, ఓకేనా, దానికి మించకూడదు అనమాట. ఎప్పుడైతే ఈ వర్కింగ్ అవర్స్ని కంటే ఎక్కువగా పని చేపిస్తే అప్పుడు ఓవర్ టైం ఓటీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఓటీ ఎంత ఉంటుంది? 2 times ఇంటూ నార్మల్ శాలరీ. అంటే ఒక గంటకి నార్మల్గా మీకు ఇచ్చే శాలరీ ఒక 500 రూపీస్ అంటే ఆ ఓటీ చేసిన గంటకి 1000 రూపీస్ చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఓటీ. నెక్స్ట్ శాలరీ ఎప్పుడు చెల్లించాలి? 4వ పాయింట్, శాలరీ ఎప్పుడు చెల్లించాలి? శాలరీ ఖచ్చితంగా నిర్ణీత టైంలోనే చెల్లించే విధంగా యాజమాన్యాలు చర్య తీసుకోవాలి. సో ఖచ్చితంగా మనకి ఆ టైంలోనే చెల్లించేటట్టుగా మనకి ఎంప్లాయర్స్ అనేవాళ్ళు, సో వాళ్ళే ఒకవేళ చెల్లించకపోతే వాళ్ళే బాధ్యులు అవుతారు, ఎంప్లాయర్సే బాధ్యులు అవుతారు. సో ఎప్పుడు చెల్లించాలంటే మీరు ఒక డైలీ వేజెస్ కింద వస్తే ఆ రోజు ఎండ్ ఆఫ్ ద షిఫ్ట్ రోజే చెల్లించాలి. లేదా మనకి వీక్లీ బేస్డ్ శాలరీస్ అయితే మనకి లాస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద వీక్, ఆ వారంలో చివరి పని రోజు చెల్లించాలన్నమాట. లేదా మంత్లీ శాలరీస్ అయితే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లోపల చెల్లించాలి. అంటే ఇప్పుడు జనవరి మంత్ శాలరీ ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లోపలే చెల్లించాలి. ఈ విధంగా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలి, లేదంటే యాజమాన్యాలే బాధ్యులు. సో ఖచ్చితంగా నిర్ణీత టైంలోనే శాలరీస్ చెల్లించాలి. ఈ విధంగా అయిందా. తర్వాత ఇంకా నెక్స్ట్ 5th పాయింట్ ఏంటంటే శాలరీస్కి సంబంధించి పే స్లిప్ ఎలక్ట్రానిక్ రూపంలో కానీ లేదా ఫిజికల్ పేపర్ రూపంలో కానీ ఎంప్లాయీకి ఇవ్వాలి. అందులో తనకి సంబంధించిన శాలరీకి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అనేటివి పేర్కొనబడాలి. ఈ విధంగా ద కోడ్ ఆన్ వేజెస్లో ఇది ఒక 5 పాయింట్లు చాలా చాలా ఇంపార్టెంటు. సో నెక్స్ట్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నేను సోషల్ సెక్యూరిటీ అంటే మీకు చెప్పాను ఏంది సోషల్ సెక్యూరిటీ అంటే ఏందని. సో దీని కింద మీకు ఒక 10 పాయింట్లు చెప్తాను చూడండి ఏంది. సో ఫస్ట్ గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఫస్ట్ టైము ఈ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ కింద తీసుకురావడం జరిగింది. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు, ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే ఎవరు? గిగ్ వర్కర్స్ అంటే ఏంలా, తమ పని టైంని వాళ్ళే ఎంచుకుంటారు, వాళ్ళు ఎప్పుడు వర్క్ చేయాలో వాళ్ళే ఎంచుకుంటారు. అదేవిధంగా వాళ్ళకి ఏ రకమైన పని కావాలో వాళ్ళే ఎంచుకుంటారనమాట. ఎగ్జాంపుల్గా స్విగ్గీ డెలివరీ బాయ్స్, జొమాటో డెలివరీ బాయ్స్ వీళ్ళందరూ గిగ్ వర్కర్స్ కింద వస్తారు. వాళ్ళ యొక్క వర్కింగ్ అవర్స్ వాళ్ళే ఎంచుకుంటారు, ఓకేనా. వీళ్ళు ఒక పార్ట్ టైం ఎంప్లాయ్మెంట్ కిందే అనుకోవచ్చు అనమాట. వీళ్ళనే గిగ్ వర్కర్స్ అంటారు. ప్లాట్ఫామ్ వర్కర్స్ అంటే వాళ్ళ యొక్క వర్కింగ్ని ఒక ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి వర్కింగ్ని కల్పిస్తుంటుంది అనమాట. ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ మనకి
ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ర్యాపిడో, మనకి ర్యాపిడో, ఓలా, ఈ క్యాబ్ డ్రైవర్స్ వీళ్ళందరూ ఈ విధంగా ప్లాట్ఫామ్ వర్కర్స్ కిందే వస్తారనమాట. ఓకేనా. సో ఈ కోడ్ కింద, ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ కింద ఫస్ట్ టైం గిగ్ వర్కర్సు అదేవిధంగా ప్లాట్ఫామ్ వర్కర్స్ని ఈ సోషల్ సెక్యూరిటీ కింద తీసుకురావడం జరిగింది. వాళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీని కల్పించాలి కంపల్సరీగా అని ఈ కోడ్లో పేర్కోవడం జరిగింది. ఓకేనా. సో దీనికోసం నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్, కేంద్రం జాతీయ స్థాయిలో నేషనల్ సోషల్ సెక్యూరిటీ బోర్డ్ అనేది ఏర్పాటు అవుతుందన్నమాట. ఈ బోర్డు ఏం చేస్తుందంటే కేంద్రానికి సలహాలు ఇస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్కి. సో ఈ గిగ్ వర్కర్స్ మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీకి కల్పించే విధంగా పథకాలని ఏ విధంగా అమలు చేయాలి, ఏ విధంగా పథకాలను రూపొందించాలి అని సలహాలు ఇస్తుంది. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో మనకి స్టేట్ లెవెల్లో సోషల్ సెక్యూరిటీ బోర్డ్స్ ఏర్పాటు అవుతుంది అనమాట. ఈ స్టేట్ సోషల్ సెక్యూరిటీ బోర్డు ఏం చేస్తుందంటే రాష్ట్రానికి సలహాలు ఇస్తూ ఉంటుందన్నమాట. ఈ గిగ్ వర్కర్స్, ప్లాట్ఫామ్ వర్కర్స్కి సోషల్ సెక్యూరిటీ కల్పించడానికి అవసరమైన పథకాలను రూపొందిన, అదేవిధంగా వాటిని అమలు కోసం కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తారండి. ఈ ఫండ్ ద్వారా గిగ్ వర్కర్స్కి, ప్లాట్ఫామ్ వర్కర్స్కి వాళ్ళకి ఏ విధంగా ఇన్సూరెన్స్ కల్పించడము ఈ ఫండ్ నుంచి, అదేవిధంగా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్ కల్పించడము వాళ్ళకి ఈ ఫండ్ ద్వారా ఏర్పాటు చేస్తారు. ఈ ఫండ్కి ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేస్తారు? కేంద్రం, సెంట్రల్ గవర్నమెంట్ కొంత అమౌంట్ కాంట్రిబ్యూట్ చేస్తాయి, రాష్ట్రాలు మళ్ళీ కొంత అమౌంట్ని కాంట్రిబ్యూట్ చేస్తాయి. అదేవిధంగా కంపెనీలు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా వచ్చిన అమౌంట్ ఈ ఫండ్కి మనకి జమ అవుతుంది, డిపాజిట్ అవుతుంది అనమాట. ఫస్ట్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంది? సో ఏదైనా కంపెనీ అనేది మనకి కంపెనీ యాక్ట్స్ కింద రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ కంపెనీ అనేది 3 కండిషన్స్ ఉంటాయండి. ఈ 3 కండిషన్స్లో ఏదో ఒక దాన్ని సాటిస్ఫై చేస్తే వాళ్ళు ఖచ్చితంగా ఈ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళ అమౌంట్ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఏంది ఆ 3 కండిషన్స్ అంటే తమ కంపెనీ యొక్క నెట్ వర్త్ 500 కోట్లు ఉంటే కానీ, అంటే లాస్ట్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్, గత ఆర్థిక సంవత్సరంలో తమ నెట్ వర్త్ అంటే తమ కంపెనీ యొక్క నికర ఆస్తుల విలువ 500 కోట్లుగా ఉంటే అది కండిషన్ నెంబర్ 1. లేదా సెకండ్ కండిషన్ ఏంటంటే తమ టర్నోవర్, తమ వస్తు సేవల ఉత్పత్తి తమ గత ఆర్థిక సంవత్సరంలో 1000 కోట్లు ఉంటే, అంటే 1000 కోట్ల కన్నా ఎక్కువ, ఆర్ 1000 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, ఆర్ థర్డ్ కండిషన్ ఏంటంటే గత ఫైనాన్షియల్ ఇయర్లో తమ నెట్ ప్రాఫిట్ అంటే ఏంది? వచ్చిన ప్రాఫిట్లో అన్ని ట్యాక్సులు పోగా మిగిలిన ప్రాఫిట్ నెట్ ప్రాఫిట్ అనమాట. ఆ ప్రాఫిట్ అనేది 5 కోట్లు అంతకు మించి ఎక్కువ ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కొంత అమౌంట్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ ఎంత అమౌంట్ అంటే గత లాస్ట్ 3 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్లో, నెట్ ప్రాఫిట్లో మనకి 2% అనమాట. గత 3 ఫైనాన్షియల్ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్ని యావరేజ్ తీస్తే ఆ యావరేజ్ ప్రాఫిట్లో 2% గవర్నమెంట్ కొన్ని ప్రోగ్రామ్స్ స్పెసిఫై చేస్తాయి, వాటి మీద ఈ కంపెనీలు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్గా గవర్నమెంట్ ఫండ్స్కి డొనేట్ చేయడము, లేదా ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అయ్యే విధంగా కొన్ని వాటిని అమలు చేయడము, లేదా పబ్లిక్ హెల్త్ మీద, శానిటేషన్ మీద వాళ్ళు స్పెండ్ చేయడము, ఈ విధంగా కొన్ని స్పెసిఫై చేశారనమాట రూల్స్. ఆ విధంగా వచ్చిన 2% నెట్ ప్రాఫిట్లో ఉన్న 2%ని గవర్నమెంట్ స్పెసిఫై చేసిన పథకాల కింద స్పెండ్ చేయాల్సి ఉంటుంది. దాన్నే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. సో ఈ విధంగా మనకి సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేది ఏర్పాటు అవుతుంది. ఈ ఫండ్ నుంచి గిగ్ వర్కర్స్కి మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి వాళ్ళకి ఇన్సూరెన్స్ కల్పించడం, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అమలు చేయడం కోసం ఖర్చు చేస్తారు ఈ ఫండ్ నుంచి. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నేను చెప్పా కదా ఈ విధంగా సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేది ఏర్పాటు అవుతుందనేసి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఈ అగ్రిగేటర్స్ తమకు వచ్చే యాన్యువల్ టర్న్ ఓవర్ మీద, ప్రతి పదం ఇంపార్టెంట్ అండి, ప్రాఫిట్స్ మీద కాదు, టర్న్ ఓవర్ అంటే వాళ్ళు చేసిన వస్తు సేవల ఉత్పత్తి మీద వచ్చే 1 to 2% అనేది ఈ సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్కు వాళ్ళు స్పెండ్ చేయాల్సి ఉంటుంది. గిగ్ వర్కర్స్కి మరియు ప్లాట్ఫామ్ వర్కర్స్కి ఇవి ఎంతగానో హెల్ప్ అవుతాయి. తర్వాత ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేది తీసుకురావడం జరిగిందండి. సో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఏం లేదు, కంపెనీలు తమకు ఒక ఎంప్లాయీని ఒక 1 year పాటు లేదా 5 years పాటు ఒక 10 years పాటు ఒక ఫిక్స్డ్ టర్మ్కి రిక్రూట్ చేసుకోవచ్చు. అది అయిన వెంటనే వాళ్ళని పంపించేస్తారనమాట. సో ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ దీని కింద వచ్చే ఎంప్లాయీస్ అనేవాళ్ళు
పర్మనెంట్ ఎంప్లాయీస్ ఏ రకమైన బెనిఫిట్స్ పొందుతారో అదేవిధంగా వీరు ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ కూడా అదే రకమైన బెనిఫిట్స్ని పొందుతారు. ఓకేనా. గతంలో పర్మనెంట్ ఎంప్లాయీ వర్కర్సు 5 years వర్క్ చేస్తేనే గ్రాట్యుటీకి ఎలిజిబుల్, కానీ ఇప్పుడు దీన్ని మార్చడం జరిగింది. సో ఈ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు కూడా 1 year వర్క్ చేస్తే ఆ కంపెనీలో వాళ్ళు కూడా గ్రాట్యుటీకి ఎలిజిబుల్లే. సో ఈ పాయింట్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఈపీఎఫ్ఓ ఎంప్లాయ్మెంట్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ కింద వచ్చే బెనిఫిట్స్ అనేటివి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇండస్ట్రీ అన్ని రకాల ఇండస్ట్రీస్కి అమలు అవుతూ ఉంది. గతంలో ఆ విధంగా లేదు. గతంలో కొన్ని ప్రాంతాలకు మాత్రమే కొన్ని వాటికి మాత్రమే అమలయ్యేది. ఓకేనా. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈఎస్ఐసి కూడా ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో అమలయ్యే విధంగా ఉంది. కేవలం ప్రమాదకరమైన పంతుల్లో ఒక్కడ పని చేసినా కూడా ఈఎస్ఐసి అమలు అవుతుంది. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఇన్స్పెక్షన్ ఇప్పుడు వెబ్ బేస్డ్ కింద అంటే ఒక వెబ్సైట్ ద్వారా వీళ్ళు ఇన్స్పెక్షన్స్ చేసే విధంగా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ కోడ్ కింద. నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్, మళ్ళీ ఉమెన్స్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఉమెన్స్కి సంబంధించి కొన్ని ప్రొవిజన్స్ చేశారనమాట. ఎవరైతే ఉమెన్స్ మహిళా కార్మికులు ఉంటారో వాళ్ళకి మెటర్నిటీ లీవ్ 26 weeks ప్రొవైడ్ చేయడం జరిగిందండి. పూర్తి వేతనంతో కూడిన కంప్లీట్గా మనకి 26 weeks అనేది మెటర్నిటీ లీవ్ ప్రొవైడ్ చేయాలి. ఒక మహిళ తమ డెలివరీ డేట్ కంటే ఉన్న ఫైనాన్షియల్ ఇయర్లో 80 days ఉన్న 12 monthsలో 80 days వర్క్ చేస్తుంటే వారు ఖచ్చితంగా ఈ 26 weeks మెటర్నిటీ లీవ్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. వారు ఇది డెలివరీకి ముందు ఈ 26 weeksలో 8 weeks తీసుకోవచ్చు. సో ఇది ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవి మనం రాస్తే సరిపోతుంది మెయిన్స్లో. తర్వాత నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా ఏదైనా డాక్టర్ కానీ, క్వాలిఫైడ్ నర్సు కానీ, లేదా ఆశా వర్కర్ కానీ, లేదా మిడ్ వైఫ్ మంత్రసానుల దగ్గర నుంచి కూడా వాళ్ళు తీసుకొని రావచ్చు. ఆ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయొచ్చును. ఒకవేళ ఎవరైనా ఉమెన్ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు సరోగసి ద్వారా వాళ్ళు తల్లి అయినా లేదా అడాప్షన్ అంటే 3 నెలల కంటే తక్కువ వయసున్న చిల్డ్రన్స్ని వాళ్ళు అడాప్ట్ చేసుకున్న మనకి వీళ్ళు 12 weeks యొక్క మెటర్నిటీ లీవ్స్కి ఎలిజిబుల్ అవుతారు. ఈ పాయింట్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఈ 2 పాయింట్లు అయిందా. తర్వాత ఆఫ్టర్ డెలివరీ తర్వాత మెటర్నిటీ తర్వాత లీవ్స్ తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళకి వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా యాజమాన్యాలు కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే యాజమాన్యాలు వాళ్ళు ప్రీ నటాల్ పోస్ట్ నటాల్ అంటే ఖచ్చితంగా మనకి డెలివరీకి ముందు కొన్ని ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి. అదేవిధంగా డెలివరీ తర్వాత కూడా ఆరోగ్య సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. అలా కల్పించకపోతే 3,500 3,500 రూపీస్ ఖచ్చితంగా మెడికల్ బోనస్ వాళ్ళు ఖచ్చితంగా ఇవ్వాలి, యాజమాన్యాలు ఇవ్వాల్సిందే. దాని తర్వాత క్రెచ్ ఫెసిలిటీ కూడా కల్పించాలి. క్రెచ్ ఫెసిలిటీ అంటే ఏంటంటే తమ పిల్లల పోషణకు వర్క్ చేసే టైంలో చూసుకునే విధంగా ఆ పిల్లల పోషణ చూసుకునే విధంగా కూడా యాజమాన్యాలు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఒకవేళ లేకపోతే వాళ్ళకి మంత్లీ 500 రూపీస్ వాళ్ళకి చెల్లించాలి. సో అదేవిధంగా ఫీడింగ్ కోసం ప్రతిరోజు వాళ్ళ పిల్లల యొక్క ఫీడింగ్ పోషణ కోసం వాళ్ళు ఖచ్చితంగా ప్రతి వర్కింగ్ డేలో 2 సార్లు బ్రేక్ తీసుకోవచ్చు. నర్సింగ్ బ్రేక్ అంటారు. ప్రతి రోజులో 2 నర్సింగ్ బ్రేక్లు తీసుకోవచ్చు. ఈ పాయింట్ కూడా ఇంపార్టెంటే. సో ఇది అదేవిధంగా మహిళలు నైట్ షిఫ్ట్లో వర్క్ చేసేటప్పుడు వాళ్ళకి ప్రత్యేకమైన సదుపాయాలు కల్పించాలి. స్పెషల్ వాళ్ళకి సేఫ్టీ కోసం ప్రికాషన్స్ తీసుకోవాలి. అదేవిధంగా వాళ్ళ యొక్క అనుమతితోనే వర్క్ చేయించాలి. అది ఈ విధంగా మహిళలకు సంబంధించి కొన్ని బెనిఫిట్ ఖచ్చితంగా కొన్ని రైట్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 ఇది కూడా చాలా ఇంపార్టెంట్. సో దీని కింద మీకు ఒక 10 పాయింట్లు చెప్తా చూడండి. సో ఏదైనా ఒక కంపెనీ క్లోజ్ చేయాలంటే ఖచ్చితంగా గవర్నమెంట్ అప్రూవల్ కావాలి. గతంలో అది 100 వర్కర్స్, ఎవరైతే ఒక కంపెనీలో 100 వర్కర్స్ ఉంటారో ఆ కంపెనీని క్లోజ్ చేయాలంటే గవర్నమెంట్ పర్మిషన్ కావాలి. దీని ఈసారి 300 వర్కర్స్కి పెంచడం జరిగింది. అంటే 300 వర్కర్స్ అంతకంటే ఎక్కువ ఉంటేనే గవర్నమెంట్ పర్మిషన్ తీసుకోవాలి ఆ కంపెనీని క్లోజ్ చేయాలంటే. లేదంటే తక్కువ ఉంటే గవర్నమెంట్ అనుమతి లేకుండా కంపెనీని క్లోజ్ చేయొచ్చు. సో దీన్ని ట్రేడ్ యూనియన్స్, కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తూ ఉంది.
సో ఇక్కడ లేబర్ హక్కులు, వర్కర్స్ యొక్క హక్కులు ప్రభావితం అవుతాయని ట్రేడ్ యూనియన్స్ వాదిస్తూ ఉంది. నెక్స్ట్ స్ట్రైక్, ఇదే చాలా ఇంపార్టెంట్. ట్రేడ్ యూనియన్స్ ఎందుకు ఈ లేబర్ కోడ్స్ని అపోజ్ చేస్తూ ఉంది, కార్మికుల హక్కుల్ని తీసేస్తున్నారని ఎందుకు వాదిస్తుందంటే ఈ పాయింట్లన్నీ మీరు ఆన్సర్ చేయాలన్నమాట. స్ట్రైక్ ముందు గతంలో స్ట్రైక్ అనేది ఓన్లీ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్ అంటే సర్వీసెస్ అంటే ఏంది, వాటరు, మనకి ఎలక్ట్రిసిటీ, టెలిఫోన్లకు సంబంధించి ఇవన్నీ పబ్లిక్ యూటిలిటీ సర్వీస్. గతంలో వీటికి మాత్రమే స్ట్రైక్ చేయాలంటే కొన్ని కండిషన్స్, నిబంధనలు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండేటివి. కానీ ఇప్పుడు అన్ని రకాల వాటికి స్ట్రైక్స్ కింద రిస్ట్రిక్షన్స్ పెట్టారు. దీన్నే ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తూ ఉంది. సో మీరు స్ట్రైక్ చేయాలంటే ఖచ్చితంగా 60 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. ఓకేనా? సో ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఈ స్ట్రైక్ యొక్క డెఫినేషన్ కూడా వీళ్ళు ఎక్స్పాండ్ చేశారనమాట. స్ట్రైక్ అంటే దాన్ని స్ట్రైక్ కింద చాలా వాటిని కూడా తీసుకురావడం జరిగింది. అంటే ఒక కంపెనీలో లేదా ఎస్టాబ్లిష్మెంట్లో లేదా ఒక ఆర్గనైజేషన్లో 50% ఆఫ్ ఎంప్లాయీస్ క్యాజువల్ లీవ్ తీసుకుంటే మాస్ క్యాజువల్ లీవ్ అంటారు. సో 50% ఆఫ్ ఎంప్లాయీస్ ఒకే రోజు క్యాజువల్ లీవ్ తీసుకుంటే దాన్ని కూడా స్ట్రైక్గా పరిగణిస్తూ ఉన్నారు. సో దీన్ని ట్రేడ్ యూనియన్స్ అపోజ్ చేస్తూ ఉంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి కార్మిక సంఘాలు ఉంటాయి కదా, కంపెనీల్లో కొన్ని సంఘాలు ఏర్పాటు చేసుకుంటారు, ట్రేడ్ యూనియన్స్ ఏర్పాటు చేసుకుంటారు అన్నమాట. సో ఎవరైతే ఏ కంపెనీలో అయినా 51% మెంబర్ కలిగిన ట్రేడ్ యూనియన్స్నే రికగ్నైజ్డ్ యూనియన్గా పరిగణిస్తారు. ఓకేనా? ఇప్పుడు ఒక కంపెనీలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఆ 1000 మంది ఉద్యోగుల్లో ఏ యూనియన్కి 500 మంది సపోర్ట్ చేస్తారో ఆ యూనియన్నే నెగోషియేషన్ యూనియన్ అంటారు. ఆ యూనియన్తోనే వీళ్ళు చర్చలు జరుపుతారు. యాజమాన్యాలు, ఎంప్లాయర్స్ వీళ్ళు చర్చలు జరుపుతారు. ఓకేనా? మిగతా చిన్న చిన్న యూనియన్లు అనేటివి వీళ్ళు పట్టించుకోరు. సో అందువల్ల ట్రేడ్ యూనియన్ వాళ్ళు, కార్మిక సంఘాల వాళ్ళు అపోజ్ చేస్తూ ఉన్నారు. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ చిన్న చిన్న యూనియన్స్ 20% ఆఫ్ మెంబర్స్, అంటే ఒక 10 యూనియన్స్ ఉన్నాయి, ఒక కంపెనీలో 1000 మంది ఉద్యోగులు ఉన్నారు, ఏ యూనియన్లో 200 మంది మెంబర్స్గా ఉంటారో ఆ యూనియన్స్తో ఒక నెగోషియేషన్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తామని మళ్ళీ దానికి ఒక యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఆ విధంగా నెగోషియేషన్ కౌన్సిల్తో యాజమాన్యాలు చర్చలు జరుపుతారు. సో ట్రేడ్ యూనియన్స్ ఏం చెప్తున్నాయంటే ఈ విధంగా చేయడం వల్ల చిన్న చిన్న యూనియన్స్ అనేటివి తమ ఉనికిని కోల్పోతాయి, తమ అంత ఎఫెక్టివ్గా పనిచేయలేవు యూనియన్స్. సో ఫైనల్గా ఈ యూనియన్సే డైల్యూట్ అయిపోతుంది అనేసి ఈ ట్రేడ్ యూనియన్స్ వాళ్ళు చెప్తున్నారనమాట. సో ఈ విధంగా వర్కర్స్ యొక్క రైట్స్ అనేటివి ప్రభావితం అవుతాయి అని వాళ్ళు చెప్తున్నారనమాట. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకి 4th కోడ్, ద ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020 చాలా ఇంపార్టెంట్ అండి. సో గతంలో మనకి ఫ్యాక్టరీ లైసెన్స్ కావాలంటే మనకి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో మనకి పవర్ ఉంటే 10 మంది వర్కర్స్ పనిచేస్తుంటే లైసెన్స్ తీసుకోవాలన్నమాట గవర్నమెంట్ నుంచి. సో ఇప్పుడు దాన్ని 20 మంది వర్కర్స్కి పెంచడం జరిగిందనమాట. అదేవిధంగా వితౌట్ పవర్ కింద అయితే గతంలో 20 వర్కర్స్ ఉంటే లైసెన్స్ తీసుకోవాలి, దాన్ని 40 వర్కర్స్ చేశారనమాట. ఈ విధంగా కొంచెం వర్కర్స్ని పెంచడం జరిగింది. దానికంటే తక్కువ ఉంటే లైసెన్స్ అవసరం లేదు. సో కొంత యాజమాన్యాలకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరిగిందనమాట. తర్వాత కాంట్రాక్టర్స్ నామ్స్ అనేది కొన్ని ఉంటాయి. ఎవరైతే కాంట్రాక్టర్ అంటారు ఏంది, ఒక 50 మందిని ఒక తీసుకొచ్చి పని చేపిస్తే దాన్ని కాంట్రాక్టర్ అంటారనమాట. సో గతంలో 20 మందిని తీసుకొస్తే వాళ్ళకు ఒక నామ్స్ ఉంటాయి అన్నమాట. కాంట్రాక్టర్ కొన్ని నిబంధనలు ఉంటాయి. దాన్ని ఈసారి 50 మందికి పెంచడం జరిగింది. అంటే ఒక కాంట్రాక్టరు 50 మంది వర్కర్స్ని తీసుకొస్తే అప్పుడే అతనికి కాంట్రాక్టర్ నామ్స్ అనేది అప్లికేబుల్ అవుతాయి. ఓకేనా? లేకపోతే అతని కాంట్రాక్టర్ నామ్స్ నిబంధనలు అనేటివి వర్తించదు. సో కొంత ఇక్కడ స్వేచ్ఛనివ్వడం జరిగిందనమాట కంపెనీలకి ఈ కాంట్రాక్టర్స్ ద్వారా వర్క్ చేయించుకోవడం కోసం. గతంలో వీళ్ళని కోర్ ఏరియా, నాన్ కోర్ ఏరియా అనేసి ఉంటుందన్నమాట. కోర్ ఏరియాలో ఈ కాంట్రాక్ట్ లేబర్స్ని అనుమతించేవారు కాదనమాట. ఇప్పుడు ఈ నాన్ కోర్ ఏరియాలోనే వీళ్ళని అనుమతించేవాళ్ళు. కానీ ఇప్పుడు కోర్ ఏరియాలో కూడా కాంట్రాక్టర్స్ని వర్క్ చేయడానికి అనుమతిస్తూ ఉన్నారు. సో ఇది ఇండస్ట్రీస్కి అంటే యాజమాన్యాలకి కొంత స్వేచ్ఛనిస్తూ ఉంది, ఫ్లెక్సిబిలిటీని ఇస్తూ ఉంది. తర్వాత ప్రతి ఒక్కరూ అపాయింట్మెంట్, ఎవరైతే ప్రతి వర్కర్కి అపాయింట్మెంట్ లెటర్స్ ఇవ్వాలన్నమాట.
వాళ్ళని రిక్రూట్ చేసుకుంటే, ఇర్రెస్పెక్టివ్ వాళ్ళు పర్మనెంటా, టెంపరవరీయా, కాంట్రాక్టా ఏదైనా సంబంధం లేదు, వాళ్ళు రిక్రూట్ చేస్తే వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలి. దాంతో వాళ్ళ డెసిగ్నేషన్ ఏంది, వాళ్ళ శాలరీ ఏంది, వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ ఏంది, అవన్నీ వాళ్ళకి ఇచ్చే బోనస్లు బెనిఫిట్స్ ఏంది అన్నీ మెన్షన్ చేస్తూ ఒక అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వాలన్నమాట. తర్వాత ఫ్రీ యాన్యువల్ చెకప్. సో ప్రతి సంవత్సరం ప్రతి కార్మికుడికి ఫ్రీగా మనకి హెల్త్ చెకప్ చేయించాలన్నమాట. సో ఈ విధంగా ఉందన్నమాట. అదేవిధంగా కొన్ని సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేయాలి. ఓకేనా, ప్రతి ఇండస్ట్రీల్లో సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఈ సేఫ్టీ కమిటీల్లో వర్కర్స్ గురించి కొంతమంది ఉంటారు, అదేవిధంగా మనకి యాజమాన్యానికి సంబంధించి కొంతమంది ఉంటారు. ఈ సేఫ్టీకి సంబంధించి వీళ్ళు సూచనలు ఇస్తూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఈ లేబర్ కోడ్స్ని గవర్నమెంటు ఇది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని ప్రమోట్ చేయడానికి, అదేవిధంగా వర్కర్స్ యొక్క ప్రొటెక్షన్ కాపాడడానికి రెండింటికి ఉపయోగపడుతుంది అని గవర్నమెంట్ వాదిస్తుంది. కానీ ట్రేడ్ యూనియన్స్ మాత్రం దీన్ని అపోజ్ చేస్తూ ఉంది. ఈ లేబర్ కోడ్స్ వల్ల ఖచ్చితంగా వర్కర్స్ యొక్క హక్కులు అనేటివి చాలా దెబ్బతింటాయి అని ఈ ట్రేడ్ యూనియన్స్ని వాదిస్తుంది అనమాట. సో ఒక గ్రూప్ 1 యాస్పిరెంట్గా మనం దీన్ని జస్టిఫై చేయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ప్రతి కార్మికుడు, ప్రతి వర్కర్ కూడా తమకు సంబంధించిన హక్కుల్ని ఈ 4 కోడ్స్ ద్వారా తెలుసుకోవాలన్నమాట. ఓకే అండి, థ్యాంక్ యూ.